ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే, నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందులో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 158. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, 7వ రోజున యుద్ధం జరిగింది. 7వ రోజు యుద్ధం ఎలా జరిగింది, దాయాదులు ఎలా పోరులో పాల్గొన్నారు, ఎవరెవరు చనిపోయారు, ఇలాంటి విశేషాలు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నేను 8వ రోజు యుద్ధం ఎలా జరిగింది అన్నది వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 8వ రోజున భీష్ముడు కూర్మ వ్యూహాన్ని పన్నాడు. వేగుల వలన ఆ సమాచారం తెలుసుకున్న ధర్మతనయుడు ధృష్టద్యుమ్నుడిని చూసి, భీష్ముడు కూర్మ వ్యూహం పన్నాడు, దానికి ప్రతి వ్యూహం ఏది అని ఆలోచించండి అని అడిగాడు. కౌరవ వ్యూహంనకు ప్రతిగా ధృష్టద్యుమ్నుడు శృంగటక వ్యూహంను పన్నాడు. ఇరుపక్షముల సైన్యములు తమ తమ వ్యూహములతో 8వ రోజున యుద్ధముకు సన్నద్ధమయ్యాయి. బేరి మృదంగ ధ్వానాలు మినుమిట్టాయి. యుద్ధం మొదలైంది. రథములు, ఏనుగులు, హయములు, కాల్పములు రణరంగంలో విహరిస్తుంటే రేగిన దమ్ము ఆకాశం అంతటినీ కప్పివేసింది. భీష్ముడు సింహనాదం చేశాడు. పాండవ సైన్యము లోకి చొచ్చుకుని పోయి వీరవిహారం చేస్తున్నాడు. భీష్ముడి పరాక్రమానికి ఆగలేక పాండవ సైన్యాలు పలాయనమయ్యాయి. అది చూసి భీమసేనుడు ఆగ్రహంతో భీష్ముడిని ఎదుర్కొన్నాడు. ఒకే ఒక బాణంతో భీష్ముడి సారథిని చంపాడు. భీష్ముడి రథములకు కట్టిన అశ్వములు పట్టుతప్పి తమ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాయి. అది చూసి పాండవ వీరులు, సైనికులు జయజయ ధ్వానాలు చేశాయి. ఆ సమయంలో నీ కుమారుడు సుభానుడు అమితమైన పరాక్రమంతో భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు కోపంతో ఒకే ఒక బాణంతో సుభానుని తల నరికాడు. భీకరంగా సింహనాదం చేశాడు. అది చూసి కిన్నులైన నీ కుమారులు ఆదిత్యకీతుడు, అపరాజితుడు, బాహ్వసి, పండితుడు, కుండదారుడు, విశాలాక్షుడు, మహోదరుడు మూకుమ్మిడిగా భీమసేనుడి మీద పడ్డారు. తమ తమ బాణాలతో భీమసేనుడి శరీరాన్ని కొట్టారు. భీమసేనుడు జంకకుండా వారి మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అర్ధచంద్రాకార బాణములతో వారిని అందరినీ యమసదనమునకు పంపాడు. అది చూసిన నీ కుమారులు భీమసేనుడు నాడు కురుసభలో చేసిన భీష్మ ప్రతిజ్ఞను ఈరోజు నెరవేర్చుకుంటున్నాడేమో అని అనుకున్నారు. విదురుని పలుకులు సత్యములు అవుతున్నాయి అని మనసులో తలుచుకున్నారు. భీమసేనుడి దాటికి తట్టుకోలేక నిలవలేక పారిపోయారు. సుయోధనుడు తన చుట్టూ ఉన్న కురువీరులను చూసి వారందరినీ భీమసేనుడితో యుద్ధం చేయండి అని పురుగొల్పాడు. వడివడిగా భీష్ముడి వద్దకు పోయి, పితామహ, చూచితిరా, భీమసేనుడు నా తమ్ముళ్ళను అందరినీ చంపుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీలో ఒక్కరికి పౌరుషం రాలేదా? మిగిలిన నా తమ్ముళ్లను కూడా మూకుమ్మడిగా చావగోరి ఈ ప్రకారం మౌనం వహించారా అని వాపోయాడు. సుయోధనుడి దుఃఖమునకు చూసి భీష్ముడు కూడా చలించిపోయాడు. సుయోధన, నీకు ముందే చెప్పాను కదా, పాండవులను జయించుటకు ఆ పరమేశ్వరుడికైనా సాధ్యం కాదని. నీ తమ్ముళ్ళు ఎవరు భీమసేనుడికి ఎదురుపడ్డా వారిని రక్షించడం నాకే కాదు, ఎవరికి సాధ్యం కాదు. దీని గురించి శోకించి ప్రయోజనం లేదు. ఇంకా మనకు మిగిలింది ఒకటే మార్గం. యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని ఆశతో పోరాడాలి. మా శక్తి కొలది మేము పోరాడతాము. విజయం మనల్నే వరించదు కదా అని పలికాడు భీష్ముడు. సంజయుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, అయ్యో, ఎంతటి దురావస్థ దాపురించింది. భీష్మద్రోణులు ఉండి కూడా నా కుమారులు దారుణంగా భీమసేనుడి చేతిలో మరణించారే, ఏం చేస్తాం? నేను చెప్పిన మాటలు వినకుండా సుయోధనుడు తన తమ్ముళ్ళు చావును కోరి తెచ్చుకున్నాడు. సంజయ, గత జలసేతు బంధములకే గాని తరువాత జరిగిన విశేషాలను వివరించు అని దుఃఖంతో అడిగాడు. సంజయుడు 8వ నాటి యుద్ధ విశేషాలను ఇలా చెప్పసాగాడు.
ఆ ప్రకారం కురుకుమారులు మరణము చూసిన భీష్ముడు కోపోద్రిక్తుడయ్యాడు. భీమసేనుడి మీదకి తన రథమును పోనిచ్చాడు. అది చూసిన ధర్మనందనుడు చెయ్యూపి ధృష్టద్యుమ్నుడిని, శిఖండిని, సాత్యకిని, భీమునికి సాయంగా అక్కడికి రమ్మని సైగ చేశాడు. వారందరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సుయోధనుడితో ప్రేరేపించబడిన రధికులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. చేతికానుడు, ద్రౌపది కుమారులు సాయంగా రాగా అర్జునుడు వారందరి మీద విరుచుకుపడ్డాడు. మరొక పక్క అభిమన్యుడు, భీమకుమారుడు ఘటోత్కచుడు కౌరవసేనని తొలిమాడుతున్నారు. ద్రోణాచార్యుడు చిత్ర విచిత్ర రీతులతో తన రథమును నడిపించుచో ద్రుపదుని సేనల మీద సర్వర్షం కురిపిస్తున్నాడు. భీమసేనుడు కౌరవసేనలో గల గజబలములని తన నిశిత సరములతో నేల కూలుస్తున్నాడు. నకుల సహదేవులు మహాపరాక్రమంతో తమ తమ కర్వాలములతో కౌరవుల అశ్విక సైన్యమును మట్టుబెడుతున్నారు. ఆ సమయంలో అర్జునుడు కుమారుడు ఐరావంతుడు తన అశ్విక దళంతో కౌరవ సైన్యమును చుట్టుముట్టాడు. అది చూసిన శకుని తమ్ముళ్ళు 6 సుకుడు, శర్మవంతుడు, వృషకుడు, అర్జవుడు, గజుడు, గవాక్షుడు అను వారులు తమ తమ అశ్విక బలములతో ఐరావంతుడిని ఎదుర్కొన్నారు. వారి మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. వారు ఐరావంతుని గుర్రమును చంపారు. అప్పుడు ఐరావంతుడు తన అశ్వం మీద నుండి కిందకి దుమికి తన కర్వాలంతో యుద్ధం చేస్తున్నాడు. శకుని తమ్ముళ్ళు కూడా తమ తమ అశ్వముల మీద నుండి కిందకి దిగి యుద్ధం చేస్తున్నారు. ఐరావంతుడు చిత్ర విచిత్రమైన గతులతో కత్తిని తిప్పుతూ వారి ఖడ్గ ప్రవారములు ఎదుర్కొంటున్నాడు. అదును చూసి ఆ 6 శకుని తమ్ముళ్లను 12 ముక్కలుగా నరికాడు ఐరావంతుడు. అది చూసిన సుయోధనుడు రాక్షస వీరుడు అలంబసుని చూసి, అలంబస, వీడు ఈరోజు మన కురు సైన్యమును పూర్తిగా నాశనం చేసేట్టు ఉన్నాడు. నీవు వెంటనే వాడిని ఎదుర్కొని హతమార్చు అని చెప్పాడు. అప్పుడు రాక్షస వీరుడైన అలంబసుడు ఐరావంతుని అశ్వసేనకు సమాంతరంగా మరొక అశ్వసేనను సృష్టించాడు. 2 అశ్విక దళాలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. 2 అశ్విక దళాలు నశించిపోయాయి. ఐరావంతుడు ఒంటరిగా పోరుతున్నాడు. అలంబసుని ఖడ్గము విల్లు విరిచాడు. అలంబసుడు ఆకాశంలోకి ఎదిగాడు. మాయాయుద్ధం చేస్తున్నాడు. తన మాయాశరములతో ఐరావంతుడిని కొట్టాడు. ఐరావంతుడు కూడా అతన్ని ధీటుగా ఆకాశంలోకి ఎగిరాడు. అలంబసునుడితో మాయాయుద్ధం చేస్తున్నాడు. తన వాడి అయిన బాణములతో ఐరావంతుడు అలంబసుడు తలను ఖండించాడు. కానీ అలంబసుడు చావలేదు. ఐరావంతుడు తన తల్లిని, తాతగారిని తలుచుకున్నాడు. భయంకరమైన విషనాగులు సృష్టించాడు. అది చూసిన అలంబసుడు తాను డేగరూపం ధరించాడు. ఆ విషనాగులనన్నిటినీ చంపాడు. వెంటనే నిజాకృతి ధరించాడు. ఒకే ఒక వేటుతో ఐరావంతుడి శిరస్సును ఖండించాడు. ఐరావంతుడు చనిపోయాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. ఐరావంతుని మరణం చూసిన ఘటోత్కచుడు తన రాక్షస సైన్యముతో కౌరవసేన మీదకు విరుచుకుపడ్డాడు. తన శూలాయుధంతో గజ, అశ్వ, పదాతి దళములు గుచ్చి పైకెత్తి నేలకేసి బాదుతున్నాడు. అందరినీ మూకుముడిగా చంపుతున్నాడు. అది చూసిన సుయోధనుడు వంగ దేశాధిపతి తమ తమ గైజ సైన్యములతో ఘటోత్కచుడిని ఎదుర్కొన్నారు. ఆ గజబలమును చూసి ఘటోత్కచుడు పొంగిపోయాడు. భుజములు తెరిచాడు. ఒక కరవాలముతో ఆ ఏనుగుల తొండములను, దంతములను, శిరములను ఖండిస్తున్నాడు. సుయోధనుడి గజబలమును నాశనం చేస్తున్నాడు. అది చూసి సుయోధనుడు తానే రణరంగంలోకి దిగాడు. తన అత్యంత పదునైన బాణములతో ఘటోత్కచుడి ప్రధాన అనుచరులైన వేగవంతుడు, విద్యుజ్జీవుడు, బహువాసి మొదలగు వారిని చంపాడు. ఘటోత్కచుడి శరీరం తన వాడి బాణములతో కప్పివేశాడు. ఘటోత్కచుడు కూడా ఒక విల్లు తీసుకుని సుయోధనుడి మీద సర్వర్షం కురిపించాడు. సుయోధనుడు చూచి, సుయోధన, నాడు నిండు సభలో సత్యము ధర్మము మరిచిపోయి పాండవులను, మా తల్లిగారు ద్రౌపదిని అవమానించావు. దానికి ప్రతిఫలము ఇప్పుడే నేను నీకు అనుభవింపచేస్తాను అని నల్ల తాచువులు పోలిన బాణములను సుయోధనుడి మీదకి ప్రయోగించాడు. వాటిని మధ్యలోనే తుంచి సుయోధనుడు 20 ఉగ్రమ రూపమైన శరములను ఘటోత్కచుడి మీదకి ప్రయోగించాడు. అప్పుడు ఘటోత్కచుడు అత్యంత శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని సుయోధనుడి మీదకి ప్రయోగించాడు. అప్పుడు వంగ దేశాధిపతి ఆ శక్తి ఆయుధాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ ఆయుధమును వంగరాజు గజమును చీల్చింది. వంగరాజు నేల మీదకి దూకి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అది చూసి అతని సైన్యము హాహాకారాలు చేశారు. అందరూ తలా ఒక దిక్కుకు పారిపోయారు. కానీ సుయోధనుడు ఒక్కడే ఘటోత్కచుడి ధైర్యంతో ఎదుర్కొన్నాడు. తాను నేర్పిన అన్ని అస్త్రశస్త్రములను ప్రయోగించాడు. కానీ అవి అన్నీ ఘటోత్కచుని మాయాబలం ముందు వ్యర్థాలయ్యాయి. అప్పుడు సుయోధనుడు ఘటోత్కచుడి మీదకు ఒక మహాస్త్రము ప్రయోగించాడు. దానిని ఘటోత్కచుడు ఆకాశంలోనే పొడిపొడి చేశాడు.
విజయోత్సాహంతో సింహనాదం చేశాడు. అది విన్న భీష్ముడు సుయోధనుడు ఆపదలో ఉన్నాడని గ్రహించాడు. వెంటనే గొంతెత్తి ఘటోత్కచుడు దేవతలకు కూడా అజేయుడు, అతని బారి నుండి సుయోధనుడిని రక్షించండి అని అరిచాడు. ఆ కేకలు విన్న ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, చిత్రసేనుడు, బృహద్బలుడు, బాహ్లికుడు, అవంతినాథుడు, భూరిశ్రవుడు, సైంధవుడు, సోమదత్తుడు, విశంసితి, వికర్ణుడు మూకుమ్మడిగా తమ తమ సైన్యములతో రథములతో తులుచుకుంటూ నీ కుమారుని చుట్టూ రక్షణగా నిలిచారు. వారందరూ ఘటోత్కచుడితో యుద్ధం చేస్తున్నారు. వారిని చూసి ఘటోత్కచుడు రెట్టించిన ఉత్సాహంతో వారందరినీ తన నిశిత శరములు ప్రయోగిస్తున్నాడు. వారి యొక్క రథసారథులను చంపాడు, విల్లుని విరిచాడు, రథములు విరగ్గొట్టాడు. ఆ ప్రకారం ఆ అతిరథ మహారథులు చికాకు పరిచాడు. అప్పుడు ద్రోణాచార్యులు మొదలగు 12 మంది అతిరథ మహారథులు మూకుమ్మిడిగా ఘటోత్కచుడిని చుట్టుముట్టారు. మహాస్త్రములు ప్రయోగించారు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరాడు. అక్కడి నుండి మాయాయుద్ధం చేస్తున్నాడు. అది చూశాడు ధర్మనందనుడు. భీమసేన, ఇక్కడ అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తున్నాడు. నీవు వెళ్ళి ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్న ఘటోత్కచుడిని రక్షించుము అని చెప్పాడు. వెంటనే భీమసేనుడు సింహనాదం చేసుకుంటూ తన కుమారుడైన ఘటోత్కచుడి వైపు పరిగెట్టాడు. అప్పుడు సుయోధనుడు ఒక అర్ధచంద్ర బాణముతో ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. భీముడి చేతిలో ధనస్సును ఖండించాడు. మరొక క్రూరమైన నాచారంతో భీముడి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకి భీమసేనుడు కొంచెం దిమ్మెరపోయాడు. అది చూసిన ద్రౌపదీసుతులు సుయోధనుని ఎదుర్కొన్నారు. ఇంతలో అభిమన్యుడు, ఘటోత్కచుడు వారికి సాయంగా వచ్చారు. అందరూ కలిసి సుయోధనుడి మీద నిశితమైన సరవర్షం కురిపించారు. కృపాచార్యుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు మొదలగు కురువీరులు పాండవ కుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో భీమసేనుడు తేరుకున్నాడు. మరలా శత్రుసేనల మీదకి లంఘించాడు. ద్రోణుడు తన వాడి శరములతో భీమసేనుడిని ముంచెత్తాడు. భీముడు ఒక క్రూరమైన నాచరమును ద్రోణుడు గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ శరముల దాటికి ద్రోణుడు మూర్ఛపోయాడు. తండ్రి అవస్థ చూసి అశ్వత్థామ, సుయోధనుడు తమ తమ బలగములతో ద్రోణుడికి సాయంగా వచ్చారు. భీమసేనుని ఎదుర్కొన్నారు. భీముడి మీద అత్యంత శక్తివంతమైన బాణములను ప్రయోగించారు. భీముడు తన గద తీసుకుని రథము నుండి కిందికి దిమికాడు. అశ్వత్థామ, సుయోధనుడు వేస్తున్న బాణములను తన గదతో చిన్నాభిన్నం చేస్తాడు. ఇంతలో ద్రోణాచార్యుడు మూర్ఛ నుండి లేచాడు. వెంటనే తన ధనుస్సు తీసుకుని భీమసేనుడి మీద పరంపర కురిపించాడు. అది గమనించిన ఘటోత్కచుడు, అభిమన్యుడు, ద్రౌపదీసుతులు భీమసేనుడికి సాయంగా వచ్చారు. భీమసేనుడి మిత్రుడైన నీలుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. కానీ అశ్వత్థామ తన వాడి అయిన బాణములతో నీలుడిని తీవ్రంగా గాయపరిచాడు. అది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద సరవర్షం కురిపించాడు. ద్రోణుడు తన అతి క్రూరమైన బాణములతో ఘటోత్కచుడిని నిలువెల్లా కొట్టాడు. ఇలా కాదని ఘటోత్కచుడు మాయాయుద్ధం ప్రారంభించాడు. తన అపూర్వమైన శక్తితో సుయోధనుడు, కృపాచార్యుడు, ద్రోణుడు మొదలగు వారు తమ తమ బాణఘాతాలకు తీవ్రంగా గాయపడి నెత్తురోడుతూ మూర్ఛపోయినట్టు తన మాయాశక్తితో కౌరవ సేనలకు కనిపించేటట్టు చేశాడు. అది నిజమని భ్రమపడిన కురుసైన్యము భయపడి పారిపోయారు. అది చూసిన భీష్ముడు, నిలవండి, ఇదంతా రాక్షసమాయ, ఎవరూ గాయపడలేదు, అంతా క్షేమంగా ఉన్నారంటూ అరుస్తూ కౌరవ సైన్యమును హెచ్చరించాడు. భీష్ముడి మాటలు ఎవరూ వినలేదు. యుద్ధ భూమిని విడిచి పారిపోయారు. ఇదంతా వీక్షించిన సుయోధనుడు దీనమైన మొహంతో భీష్ముడి వద్దకు పోయి, పితామహ, మీరు ద్రోణాచార్యులు రణరంగమున పోరాడుతుండగానే నాకు ఇంత అవమానం జరిగినదా? ఇంతకన్నా తలవంపులు ఏముంటుంది? కాబట్టి నేను ఒంటరిగా పాండవులతో పోరాడుతాను, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను అని అన్నాడు. సుయోధన, పాండవులంతటి వారిని నీవు ఒక్కడివి ఎలా ఎదుర్కొంటావు? అయినా ఈ రాక్షసమాయలు ఎదుర్కొనడానికి మేము లేమా? నువ్వు నిశ్చింతగా ఉండు అని పలికి భగదత్తుణ్ణి పిలిచి, భగదత్త, ఆ అసుర మాయలు నీ దగ్గర పనిచేయవు, నీవు పోయి ఘటోత్కచుని ఎదుర్కొనుము అని చెప్పాడు. భీష్ముడి మాటలకు భగదత్తుడు పొంగిపోయాడు. సుప్రీతము అనే తన ఏనుగుని ఎక్కి తన సేనలతో ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. అది చూసిన కౌరవ బలములు ధైర్యము తెచ్చుకొని పారిపోకుండా వెనుకకు మరలాయి. ఉభయ సైన్యములు పోరుకు తలపడ్డాయి. అపహరణమైంది. కొండ మాదిరి ఉన్న తన ఏనుగును ఎక్కి ఘటోత్కచుడు భగదత్తుడి మీదకి యుద్ధానికి తలపడ్డాడు. ఆ సమయంలో భీమసేనుడు, అభిమన్యుడు, ద్రౌపదీసుతులు కలిసి ఘటోత్కచుడికి తోడుగా నిలబడ్డారు. ఘటోత్కచుడు తన బల్లములు వంటి బాణములతో భగదత్తుడి ఏనుగును గాయపరిచాడు. మరొక శూలమును భగదత్తుడి మీద ప్రయోగించాడు. దానిని భగదత్తుడు మధ్యలోనే తుంచాడు. భగదత్తుడు ఘటోత్కచుడి రథమునకు కట్టిన హైమలను చంపాడు. అభిమన్యుడు ద్రౌపదీపుత్రుల మీద సరవర్షం కురిపించారు. వారి యొక్క హైమలను చంపాడు. రథములను విరగ్గొట్టారు.
వారి సైన్యమును హతమార్చాడు. మందర పర్వతం పాల సముద్రంలో తిరుగుతున్నట్టు భగదత్తుడు తన సుప్రీతము మీద పాండవుల సేనలో కలిగి తిరుగుతూ వారిని చంపుతున్నాడు. భగదత్తుడు సుప్రీతము ఆ గజమును తనకు అడ్డము వచ్చిన సైనికులను, గుర్రములను, గజములను తన కాళ్ల కింద పడేసి తొక్కుతూ యథేచ్ఛగా రణరంగంలో విహరిస్తోంది. ఈ ప్రకారం భగదత్తుడు యుద్ధం చేస్తుంటే అతనికి తోడుగా సుయోధనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు రధికులు తోడుగా నిలిచి వీరవిహారం చేస్తున్నారు. వారి దాటికి పాండవ వీరులు తట్టుకోలేకపోతున్నారు. అది చూశాడు ధర్మతనయుడు. తన సేనలకు చెయ్యి ఊపి ప్రోత్సహిస్తూ అర్జునుడితో, పాంచాల భూపాతితో కలిసి కౌరవ యోధుల్ని ఎదుర్కొంటున్నాడు. అర్జునుడు తన దేవదత్తము పూరించుచు గాంధీవంతో ధనుష్టంకారం చేయుచు కౌరవ సేనల మీద శరపరంపర కురిపిస్తున్నాడు. అప్పుడు అతని వద్దకి భీముడు వచ్చి ఐరావంతుడు చనిపోయాడని చెప్పాడు. ఖిన్నుడయ్యాడు పార్థుడు. ఐరావంతుడు ఎక్కడ పడి ఉన్నాడు అని అడిగాడు. భీముడు దారి చూపగా ఐరావంతుడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు అర్జునుడు. తల తెగి నేల మీద పడి ఉన్న ఐరావంతుడిని చూశాడు అర్జునుడు. అతని శోకం కట్టలు తెంచుకుంది. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. సుయోధనుని అవినీతిని, ధర్మతనీతిని, సంధి ప్రయత్నాలు, సుయోధనుని మూర్ఖత్వం తలుచుకుని బాధపడ్డాడు. ఆ ప్రకారం పుత్రశోకముతో అలమటించుచున్న అర్జునుడి వంక చూశాడు కృష్ణుడు. చిరునవ్వు నవ్వాడు. అర్జునుడికి కృష్ణుడు అంతర్యం అర్థమైంది. నా నోట వెంట అత్యంత గూహ్యమైన యోగశాస్త్రము విని 8 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ విషాదం ఏంటి అని అడిగినట్టుంది. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు అర్జునుడు. పరందామ, నీ నోట వెంట గీతాశాస్త్రము విన్నది మొదలు సుఖదుఖాలను, రాగద్వేషాలు వదిలేశాను అని మనసులో అనుకుని, కృష్ణ, మన రథమును రణరంగమునకు పోనిమ్ము, నా కర్తవ్యం నేను నిర్వర్తించాలి అని అన్నాడు. కృష్ణుడు నవ్వుకుంటూ రథమును కౌరవ సేనల మీదకు పోనిచ్చాడు. అర్జునుడు శత్రువీరుల మీద బాణ పరంపర కురిపించాడు. అప్పుడు భగదత్తుడు, కృపాచార్యుడు, త్రికాదాతీసుడు, భీష్ముడితో కూడుకొని అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడి మీద సరసంధానం చేశారు. ఇంతలో సాచికి వారి మధ్యకు వచ్చాడు. కృతవర్మ బాహ్లికుడు సాచికిని ఎదుర్కొన్నాడు. భీమసేనుడిని ద్రోణుడు ఎదుర్కొన్నాడు. నీ కుమారుడు ద్రోణుడికి సాయంగా నిలబడి భీమసేనుడితో పోరాడుతున్నాడు. ద్రోణుడు సుయోధనుడు వేసిన బాణములు మధ్యలోనే తుంచి భీమసేనుడు వారిని నిశితమైన బాణములతో నొప్పించాడు. ఆ శరముల దాటికి నీ కుమారులైన కుండభేది, అనాథవృష్టుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనుడు అందరూ కూడా చనిపోయారు. నీ మిగిలిన కుమారులు భీముడిసేనుకి తట్టుకోలేక ఆగలేక పారిపోయారు. భీమసేనుడు కౌరవసేనలో ప్రవేశించి అందరినీ దొరికిన వారిని దొరికినట్టు హతమారుస్తున్నాడు. అది చూసిన సుయోధనుడు భయము చెందక తన సేనలను ప్రోత్సహిస్తూ భీమసేనుడి మీదకి దూకుతున్నారు. కానీ భీమసేనుడు పరాక్రమం చూసి పాండవ సేనలు విజృంభించి కౌరవ సేనలను చీల్చి చెండాడుతున్నాయి. రణభూమిలో నెత్తురు కాలువలు కట్టి పారుతూ ఉంది. చనిపోయిన అమరవీరుల ఆభరణములతో రణభూమి ప్రకాశించుతున్నది. ఇంతలో చీకటి పడింది. ఇరుపక్షములు వారు రణములు చాలించి తమ తమ నిలవులకు వెళ్ళారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.